గంగాధర్ ఇక లేరు. ఆయన చివరి నిమిషాల్లో ఏం జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. 'పలుకే బంగారమైన' సీరియల్ ఆగస్టు 18 ఎపిసోడ్ పూర్తి రివ్యూ మీకోసం. బసవమ్మ గంగాధర్లో స్పృహ వస్తుందని, కళ్ళు తెరుస్తున్నాడని, చలనం వచ్చింది చూడమనేసరికి చండిక వెళ్ళి గంగాధర్ని చూసి షాక్ అవుతుంది. గంగాధర్ చేతులు కదులుతాయి. కళ్ళు తెరుస్తూ ఉండటంతో ఇక వెంటనే తమ్ముడు అంటూ శివని పిలుస్తుంది. అయితే గంగాధర్ సార్ ఇప్పుడు నన్ను చూస్తే తప్పుగా అనుకుంటారేమో అని శివ ఆలోచిస్తూ ఉంటాడు. నేను చండి అక్క వైపు ఉన్నాను అనుకుంటారేమో, నన్ను అపార్థం చేసుకుంటారేమో అని ఆలోచించి ఆగిపోతాడు. ఇలా తీసుకొచ్చి నాటకం ఆడుతున్నానని, తన కూతుర్ని తనతో కలపడం కోసమే ఇదంతా చేస్తున్నానని ఆయనకి తెలీదు. ఇప్పుడు కనుక గంగాధర్ సార్ నన్ను చూస్తే ఘోరం జరిగిపోతుందని అనుకుంటూ ఉంటాడు. అయితే పూర్ణిమ కూడా పక్కనే ఉంటుంది. మా నాన్న కదులుతున్నాడంట కదా, అమ్మ పిలిచినా వెళ్లకుండా ఎక్కడే ఉన్నావేంటి? నీ బండారం బయటపడుతుందని భయపడుతున్నావా అని పూర్ణిమ అంటుంది. వెళ్దాం పద అంటుంది. నేను రాను అంటాడు. నా ఫోకస్ అంతా అక్క మీదే, అక్క బాగుపడాలి అంటాడు. నీ నాటకాలు అమ్మ దగ్గర నడుస్తాయి, నా దగ్గర కాదు అంటుంది పూర్ణిమ. నా సంగతి తర్వాత, ముందు నువ్వు మీ నాన్నతో మాట్లాడు అంటాడు. నాకు మా నాన్నతో పని లేదు అని పూర్ణిమ అంటూ ఉంటే వాళ్ళ మాటలన్నీ దూరం నుంచి చూస్తున్న చండిక మళ్ళీ మీ ఇద్దరి మధ్య ఈ గొడవేంటి అని అరుస్తుంది. నువ్వు పిలిచినా సరే రానంటున్నాడు, నాన్న కదులుతున్నా సరే ఇక్కడే ఆగిపోయాడని పూర్ణిమ చెప్తూ ఉంటే ఒక్కసారి చూడరా, ఇలా రా, కళ్ళు తెరుస్తున్నాడని చండిక అరుస్తుంది. ఇప్పుడే కళ్ళు తెరవాలా, కనీసం తండ్రి కూతుర్లైనా కలుపుదామనుకుంటే ఇలా అయ్యిందేంటని శివ అనుకుంటూ ఉంటాడు. ఎందుకు రానంటున్నావు బాబీ అని చండిక అంటూ ఉంటే నేనెందుకు రాను, వస్తున్నాను అని పూర్ణిమని తీసుకుని దగ్గరికి వెళ్తాడు. ఈ పూరి ఒక తలనొప్పిలా తయారైంది అని శివ అంటూ ఉంటాడు. కావాలనే పూర్ణిమని చూపిస్తూ గంగాధర్కి సైగ చేస్తూ ఉంటాడు. తనే పూర్ణిమ అని తెలిసేలాగా సైగ చేస్తూ ఉంటాడు. పూర్ణిమ, మీ నాన్నని పిలు, నాన్న అని ఒక్కసారి పిలు అని శివ చెప్తూ ఉంటాడు. అయినా సరే పూర్ణిమ వినిపించుకోదు. రేపు నువ్వు ఎలక్షన్లో నిలబడుతున్నావు కదా, ప్రతి దానికి ఈ పూర్ణిమ అడ్డొస్తుందని ఒక్కసారి నాన్న అని మాట్లాడమని చండికతో చెబుతూ ఉంటాడు. అయితే శివ ఎంత సైగ చేసినా గంగాధర్కి ఏమీ అర్థం కాదు. గంగాధర్ శివను అపార్థం చేసుకుంటూ ఉంటాడు. మీ నాన్నతో మాట్లాడు అని, నాన్న అని పిలు అని శివ ఎంత చెప్తున్నా సరే అదంతా తర్వాత, ముందు పేపర్ల గురించి అడుగు అని దుకాణం అంటాడు. తమ్ముడు మాట్లాడుతున్నాడు కదా, పేపర్ల గురించి ఇప్పుడెందుకు, పూరి నాన్న అని పిలు అని చండిక అంటూ ఉంటుంది. అదంతా చూస్తున్న గంగాధర్ మాత్రం అసలేమీ అర్థం కాక ఇక్కడ ఏం జరుగుతుంది, తమ్ముడు అని చండిక అంటుంది. పూరి చేయి పట్టుకున్నాడు, పూరితో మాట్లాడని శివ ఎందుకు అంటున్నాడు, పేపర్లు ఎక్కడున్నాయని అడుగుతున్నాడేంటి, శివ కూడా వీళ్లతో చేతులు కలిపేశాడా, వీళ్ళ కమ్ముడు పోయాడా అని మనసులో అనుకుంటూ ఉంటాడు. నాన్న అని పిలు, భూమి పత్రాలు నీకు ఇచ్చేస్తాడు పూరి, పిలు అని శివ అంటాడు. ఈ లాయర్ బాగుపడి కళ్ళు తెరిస్తే ఏమీ మాట్లాడకుండా ఉన్నా కూడా మనకి ఓట్లు వస్తాయి, జనాలు ఓట్లు వేస్తారని శివ చండికతో అంటాడు. తండ్రి కూతుర్ల సెంటిమెంట్ పనికొస్తుందని శివ అంటాడు. ఈలోపు గంగాధర్కి ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది. ఆవేశపడుతున్నాడు. డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్దామని శివ ఎంత చెప్తున్నా సరే వీడిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ఏం చేస్తాం అని చండిక అంటుంది. నాకేదో భయంగా ఉంది, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దామని శివ బ్రతిమలాడుతూ ఉంటాడు. ఇప్పుడు ఏమి పర్లేదు, ఏమీ అయిపోదులే అని చండిక అంటుంది. పూర్ణిమతో ఒక్కసారి నాన్న అని పిలు, మళ్ళీ నీకు అలా పిలిచే అవకాశం కూడా వచ్చేలా లేదు, పిలు అని ఎంత అంటున్నా పూర్ణిమ మాత్రం ఏమి పట్టించుకోనట్టే ఉంటుంది. దుకాణంతో నువ్వైనా మీ బావతో మాట్లాడని శివ అంటూ ఉంటే భూమి పత్రాలు ఎక్కడ పెట్టావని దుకాణం అడుగుతాడు. భూమి పత్రాలు కాదు, బావా అని పిలు, సంతోషపడతాడని శివ అంటాడు. ఒక్కసారి నువ్వు నాన్న అని పిలని పూరితో చెప్తాడు. శివ ఎంతో ఎమోషనల్ అయిపోతాడు. ఇక బసవమ్మ అందుకుని, ఏం మాట్లాడుతున్నావు, ఏ రోజైనా కన్న కూతుర్లా చూసాడా, వదిలేసి వెళ్ళిపోయాడు, అది ఎలా ఉందో ఎక్కడ చదివిందో కూడా పట్టించుకోలేదు, ఇప్పుడు నాన్న అని పిలవమంటే ఎలా పిలుస్తుందని బసవమ్మ అంటుంది. ఇప్పుడు కరెక్ట్గా మాట్లాడావని బసవమ్మతో చండిక అంటుంది. ఇక చండిక చనిపోయేలాగా ఉన్నాడని, భూమి పత్రాలు ఎక్కడ పెట్టావని గంగాధర్ని నిలదీస్తూ ఉంటుంది. అలా ఏమీ చేయకు, అలా ఏమీ అనొద్దు అక్క అని శివ అంటూ ఉంటాడు. అయితే గంగాధర్ మాత్రం ఆఖరి నిమిషంలో శివని కోపంగానే చూస్తాడు. మీకు దండం పెడతాను, అలా చూడకండి, నేను తప్పు చేయలేదు సార్,
నేను మీకోసమే ఈ నాటకం ఆడుతున్నాను. ఈ నాటకం మీకు అర్థమయ్యేలాగా చెప్పే అవకాశం కూడా నాకు లేకుండా పోయిందే అని శివ మనసులోనే తను అనుకుంటూ ఉంటాడు. గంగాధర్‌కి మరింత సీరియస్ అయిపోతుంది. ఇక ఎక్కువ ఆవేశపడి ఇక చనిపోతాడు. ఇక గంగాధర్ చనిపోగానే ఈ చావు మనకి ఎలక్షన్స్‌కి ఉపయోగపడుతుందా అని చండిక అడుగుతూ ఉంటే, చనిపోయి ఒక్క క్షణం కూడా కాలేదు కదా! అప్పుడే ఎలక్షన్స్‌కి ఉపయోగపడుతుందని అడుగుతున్నావేంటి అక్కా అని శివ అంటాడు. రాజకీయాలంటే అంతే కదా తమ్ముడు అంటుంది చండిక. ఈ చావుని మనం ఉపయోగించుకోవాలి అనుకుంటే పూరితో లాయర్ గంగాధర్ సార్‌కి తలకొరివి పెట్టించు. ఎంతైనా తండ్రి కదా అని శివ అంటాడు. అడిగి చూద్దాం. తలకరువు పెట్టడం పెద్ద సమస్య కాదులే. దీన్ని మనం ఊరేగింపుగా చేద్దామా? మనకి ఉపయోగం లేదంటే చెప్పు. ఊరవతల పాడేద్దామని చండిక అంటుంది. ఇక తర్వాత చండిక అక్కడి నుంచి వెళ్ళిపోయాక శివ గంగాధర్ చేయి పట్టుకుంటాడు. మీరు నాకు ఎంతో హెల్ప్ చేశారు అంటాడు. నేను మీకు ఏమీ చేయలేకపోయాను సార్. చివరిసారిగా మీరు చూసిన చూపుకే నేను చచ్చిపోయాను అంటాడు. నన్ను ఒక ద్రోహిలా చూశారు. నేను మీకు నిజం చెప్పలేని పరిస్థితుల్లో ఉండిపోయాను. ఇంతమందికి సాయం చేసి ఇలా చనిపోయారేంటి సార్? కనీసం గట్టిగా ఏడుద్దామన్నా కూడా ఏడ్చే పరిస్థితి లేదని శివ చాలా బాధపడిపోతాడు. మరోవైపు పూర్ణిమ దగ్గరికి చండిక, బసవమ్మ వాళ్ళు వెళ్తారు. నువ్వు మీ నాన్నకి తలకొరువు పెట్టు అని చండిక అంటే నేను పెట్టను అంటుంది పూర్ణిమ. బాబీ అడుగుతున్నాడు మనకు ఉపయోగపడుతుందట అని చండిక అంటుంది. తప్పే, ఆయన నన్ను ఎప్పుడైనా పట్టించుకున్నాడా? చదువు చెప్పించారా? నాకు డ్రెస్సులు కొనిచ్చారా? నేను తలకొరువు పెట్టడమేంటి? తీసుకెళ్లి ఊరవతల చెరువులో పడేయండని పూర్ణిమ అంటుంది. ఎంతైనా మీ నాన్న కదా, అలా అనకూడదని బసవమ్మ అంటున్నా సరే పూర్ణిమ వినదు. ఇక చండిక శివ దగ్గరికి వచ్చి పూర్ణిమ ఎంత అడిగినా తలకరువు పెట్టనంటుంది అని చెప్పడంతో దుకాణాన్ని పెట్టమంటాడు శివ. దుకాణం కూడా నేను పెట్టను అంటాడు. మనకి భూమి పత్రాలు లేకుండా చచ్చిపోయాడు. వీడికి తలకరువు పెట్టి నేను మంచోడిని అవ్వాలనుకోవడం లేదు. వీడి ఆత్మ శాంతించకూడదని దుకాణం అంటాడు. లాయర్ సార్‌కి నేను తలకరువు పెడతాను అంటాడు శివ. నువ్వు నన్ను కూడా తమ్ముడిలాగే చూస్తావుగా అనగానే సరే అని ఇక చండిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరో సీన్‌లో హాసిని ఒంటరిగా కూర్చుని బాధపడుతూ ఎంత ప్రయత్నం చేశానో సందీప్ నుంచి మాత్రం తప్పించుకునే దారే లేకుండా పోయిందని బాధపడుతూ ఉంటుంది. సందీప్‌కి అమ్ముడుపోయి కొంతమంది నాకు ఏ సాయం చేయలేకపోయారు. ఇక నేను సందీప్‌కి గుణపాఠం చెప్పలేనా అని అనుకుంటూ ఉంటుంది. అష్టలక్ష్మి వీడియో బయట పెడతానంటున్నాడు. అది ఇంకా ప్రమాదం కదా అని హాసిని అనుకుంటూ ఉంటే, నువ్వు ఊహించింది అంతా నిజమే అని సందీప్ ఎంట్రీ ఇస్తాడు. నువ్వు ఎలాంటి పిచ్చి ప్రయత్నాలు చేయొద్దు. ఈరోజు సాయంత్రం 4:05 నువ్వు గుడి దగ్గరికి రావాలి అంటాడు. అక్కడ సింపుల్గా మనం పెళ్లి చేసుకుందామంటాడు. పెళ్లి చీర ఇచ్చి ఇది నువ్వు కట్టుకుని రావాలి అంటాడు సందీప్. కొన్ని డెసిషన్స్ మన కోసం కాకుండా ఇతరుల కోసం తీసుకోవాలి. 4:05 నువ్వు ఏమాత్రం రాకపోయినా వీడియోలు అందరికీ వెళ్ళిపోతాయని బెదిరిస్తాడు. ఆ తర్వాత ఒక్క నిమిషం లేటుగా వచ్చినా నేనేమీ చేయలేను అంటాడు. చావులు కావాలా, పెళ్లి కావాలా, నిర్ణయం నీదే అని సందీప్ అంటాడు. పెళ్లి కూతురుగా రెడీ అయి గుడికి రాకపోతే జరగబోయే ఆత్మహత్యలకి కారణం నువ్వే అని చెప్పి ఇక సందీప్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నేను సందీప్‌కి ఎందుకు భయపడాలి? నాకు అండగా బాబీ ఉన్నాడు. జరిగిందంతా వాడికి చెప్తాను. బాబీయే చూసుకుంటాడుగా అని ఫోన్ చేస్తూ ఉంటుంది హాసిని. మరోవైపు శివ గంగాధర్‌ని చూస్తూ మీరు ఇలా చేశారేంటి? ఇంత తొందరగా చనిపోయారు. మంచి వాళ్ళని దేవుడు తొందరగా తీసుకెళ్తాడంటే ఇదేనేమో. ఎందుకు సార్ ఇలా చేశారు? నేను పూరిని మీకు అప్పచెప్దామనే అనుకున్నాను. పూరిని రక్షించి మంచి భవిష్యత్తు ఇస్తానని మీకు మాటిచ్చాను. అది నేను నెరవేర్చకముందే మీరు వెళ్ళిపోయారేంటి సార్? మీరు చనిపోవడానికి ఒక రకంగా నేను కూడా కారణమయ్యానేమో అని నాకు బాధగా ఉందని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే శివకి హాసిని నుంచి ఫోన్ వస్తుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.